హలో అందరికీ నమస్తే అండి. నేటి గృహిణికి స్వాగతం. ఇవాళ మన వంటింట్లో గోదావరి పులస చేపలండి. పులుసు ఎలా చేసుకోవాలనేది చూద్దాం. మన వంటింట్లోకి వచ్చేయండి. ఇవి గోదావరి చేపలేనండి, కానీ వీటిని ఎక్కువ సముద్రాల్లో ఇలస అంటారు. ఇవి గోదావరికి ఎదురీదుకుంటూ వస్తాయంట, అప్పుడు వీటి పేరు పులస అవుతుందంట. చూసారండి, ఈ చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా కర్రీ చేసుకోవాలనేది చూద్దాం. ఇవి గోదావరి ప్రజలకి చాలా అందుబాటులో ఉండే చేప అండి. ఇది అస్తమానం దొరకదండి. కాకపోతే ఇది మనకి వర్షాకాలం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఎర్ర నీళ్ళు వస్తాయి కదా, ఆ టైంలో మనకి ఎక్కువైతే దొరుకుతుంది. ఇది పులస చేప చాలా కాస్ట్ ఎక్కువ అండి. అలాగని అస్తమానం ప్రతి సీజన్లోని దొరికి చేప అయితే కాదు, ఎక్కువ వర్షాకాలంలోనే దొరుకుతుంది. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో కాస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇలా చేప అంతా కడిగేసుకుని పులుసు అంతా తీసేసుకున్న తర్వాత బాగా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకుని మనకి సైడ్ ఉన్న రెక్కలు అవి కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత చేపని ఇలా కట్ చేసుకోవాలి. ఈ చేప ఏంటంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత బ్లడ్ వస్తుంది కదా, ఈ బ్లడ్తోనే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. దీన్ని అయితే మనం మళ్ళీ చేపనైతే కడగమన్నమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చేపలో ఉన్న వేస్ట్ అంతా కూడా తీసేసుకోవాలండి. కరెక్ట్గా ముక్కలు కట్ చేసేసుకొని ఈ చేపలో ఉన్న వేస్ట్ ఉంటుంది కదా, అదైతే తీసేసుకొని మనం ఒక మంచి గిన్నెలో వేసేసుకోవడమే. ఈ పులస చేపల పులుసు ఎప్పుడు కూడా ఈవినింగ్ టైం పెట్టుకుంటారండి. పెట్టుకుని దాన్ని వేడివేడిగా తినే కన్నా ఒక నిద్ర చేసిన తర్వాత మరుసటి రోజు తింటే దాని టేస్టే వేరంట. సో నేను ట్రై చేద్దామని చెప్పి చేశాను. టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, బాగుందండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. పీస్కి ముళ్ళు అయితే ఎక్కువ ఉంటాయండి, మెత్తగా అయితే ఉండదు, కొంచెం ముళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి. టేస్ట్ అంతా కూడా పులుసుదేనండి, పులసకి ఎప్పుడూను చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎలా వీడియోలో చూపించినట్లుగా నీట్గా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఈ హెడ్ అంతా కూడా క్లీన్ చేసి మా అమ్మగారు ఈ శంకులు అవి తీసినప్పుడు ఇంకా కడిగేసారన్నమాట. ఇది చేప మనం ఇంటి దగ్గర క్లీన్ చేసుకున్నాం కాబట్టి ముందుగా తోమేసి పులుసు అంతా పోయాక కటింగ్ చేసుకున్నామండి. అదే బయట కనుక చేయించుకుంటే మార్కెట్లో వాళ్ళు మామూలుగా క్లీన్ చేస్తారు తప్ప డీప్ క్లీనింగ్ అయితే చేయరు. అప్పుడు తప్పకుండా మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. యాస్టీస్గా మాత్రం వండుకోకూడదు. నీట్గా క్లీన్ చేసుకుని వండుకోండి. చూసారండి, ఇలా నీట్గా అయితే చేపని క్లీన్ చేసేసుకోవాలి. అంతేనండి. పులస చేప మీలో ఎంతమంది తిన్నారు, ఎలా కుదిరింది అనేది మాకు కామెంట్లో కూడా చెప్పండి. మా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హెడ్ మాత్రమే ఇలా వాష్ చేశారండి, మిగిలిన పీసులు అయితే కడగలేదు. ఓన్లీ హెడ్ పార్ట్ ఒకటే ఇలా క్లీన్ చేసుకున్నారు. అది అలా వేసేద్దామంటే అసలు ఒప్పుకోలేదు మా అమ్మగారు. ఇలా నీట్గా వాటర్ వైట్ వచ్చేంత వరకు కడిగేసుకొని ఇప్పుడు అంతేనండి, పులస చేప కట్టింగ్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం మసాలా పట్టుకోవాలండి. దీనికి ఉప్పు కారం అయితే ఏం పట్టించక్కర్లేదు చేప ముక్కలకి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 4 ఉల్లిపాయలు, 8 పచ్చిమిరపకాయలు, ఒక 6 బెండకాయలు, ఒక 100 గ్రాముల చింతపండు అండి. అది 100 గ్రాముల చింతపండు
మీకు మామూలుగా చెప్పాలంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి మసాలా అండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ ఫుల్గా వేస్తానండి, ఒక పాయ, ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని అయితే మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి, పల్స్ 1లో పెట్టుకుని. బెండకాయలు అయితే కొంతమంది బెండకాయని యాస్టీస్గా వేసేసుకుంటారు, లేదంటే 2 ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకున్నానండి. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఇలాగా పైన ముచుకు కింద కాడ తీసేసి మధ్యలో ఇంకా ఇలా ఘాటు పెట్టుకుంటారండి, సన్నగా ఉప్పు కారం మసాలా ఇలాగా పులుసు అది ఇలా పెట్టుకుని అది వేసేసుకుంటారు కాయలాగా. కానీ నేను ఇలాగా 2 ముక్కల కింద కట్ చేసుకున్నానండి. 6 బెండకాయలు అయితే తీసుకున్నాను, ఇంకా ఎక్కువ వేసుకుంటే పులుసులో బాగా హెవీగా అయిపోతాయని చెప్పి 6 అయితే తీసుకున్నాను. తీసుకొని వీటన్నింటినీ కూడా నీట్గా కట్ చేసేసుకొని ఇవ్వండి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ పేస్టు ఇలాగా కచ్చాపచ్చగానే చేసుకోవాలి. ఇది గరం మసాలా అండి, బెండకాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక 4 గ్రాములు కరివేపాకు, పచ్చిమిర్చి ఘాటు పెట్టుకుని వేసుకోవాలండి, అలా వేసుకుంటే మళ్ళీ పేలుతాయి. కొద్దిగా స్మెల్కి కరివేపాకు, కొత్తిమీర. ఇంతేనండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇంతే. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. ప్రొసీజర్లో ఫస్ట్గా మనం స్టవ్ వెలిగించుకొని దాకా పెట్టుకున్నానండి. మీకు అవైలబుల్గా ఉంటే సిల్వర్ కాకుండా మీకు కావాల్సిన కళాయిని పెట్టుకోవచ్చు, కొంతమంది మట్టి పాత్రలో కూడా చేసుకుంటారు దీన్ని. దీంట్లో మనకి ఒక 2 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలండి, అంటే మీకు ఒక 100 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. 100 గ్రాముల నూనెలో ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి దీంట్లోని. యాక్చువల్గా దీన్ని ఎక్కువ ఆవకాయ పచ్చడి మీద వచ్చి ఆయిల్ ఉంటుంది కదండి, ఊరడానికి ఎక్కువగా వేస్తారు కదా ఆయిల్, ఆ ఆయిల్తో అయితే కుక్ చేస్తారు ఈ పులస కూర అనేది. సో నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకని చెప్పి నేను నార్మల్గా ఒక 100 గ్రాములు మామూలు ఆయిల్తోనే చేసుకుంటున్నాను. 100 గ్రాములు ఆయిల్ వేసాను. ఈ ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఆనియన్స్, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్స్ వేసానండి ముద్ద. ఈ ఉల్లి ముద్ద వేసి కొంచెం ఇది కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ బాగా మనకు మగ్గాలి అంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల పులుసులు అవి మా అమ్మగారు అయితే బాగా పెడతారని చెప్పి మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే చేయించానండి చేపల పులుసు. చాలా బాగా కుదిరింది మాకు. చింతపండు తీసుకున్నాం కదా మనం, దాన్ని ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మసాలా కూడా అలా దగ్గరగా ఫ్రై అవుతుంది. చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడ పట్టేస్తుంది. ఇందులో మనం కొంచెం గరం మసాలా ముద్ద మనం ఏదైతే రుబ్బు పెట్టుకున్నామో, నూరి పెట్టుకున్నామో దాన్ని వేసేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పులుసు చేస్తూ ఉంటే స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలాగ మనకి ఈ ఉల్లిపాయ ముద్ద, గరం మసాలా ముద్ద కలిపి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలి. కారం అండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను. మీరు బాగా కారం ఎక్కువ తింటామంటే ఇంకోటి కూడా వేసుకోవచ్చు. పసుపు ఒక 1/2 చెంచా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం వేసుకున్న మసాలాతో పాటు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఈ మసాలాలతో పాటు ఈ కారం కూడా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. కానీ అడుగు పట్టి మాడిపోయేలా కాకుండా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలండి.
వేసుకున్న తర్వాత అది ఇలా ఒక మరుగు పట్టాలి. ఇలా మరుగు పట్టేటప్పుడే మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పులస చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా పులస చేప ముక్కలన్నీ కూడా వేసేసుకుంటే అది మరుగుతూ ఉంటుంది. మనం చేప ముక్కలు కూడా వేసేసుకోవచ్చండి. చూసారా మంచి కలర్తో ఎంత బాగుందో పులుసు. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తానండి, అది ఇప్పుడెప్పుడైతే చెప్పను మీకు, ఇంకొంచెం టైం పడుతుంది రివీల్ చేయడానికి. ఇలా మొత్తం చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టి ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లోనే ఒక్కసారి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఫ్లేమ్ అయితే నార్మల్గానే ఉంచుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇంకా మనం దీంట్లో అయితే గరిటె అయితే పెట్టకూడదండి. గరిటె పెట్టకుండా మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో బెండకాయ ముక్కలు అవి లైన్గా వేసేసుకోవాలి. బెండకాయలు ముదర్ని గట్రా వేయకండి, అస్సలు బాగోదు. మనం పులుసుకి ఎలా వాడతామో అలాంటివే వేసుకోవాలి. బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఈ టైంలోనే వేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వెన్నపూస అండి. వెన్నపూస ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. ఇది 2 టేబుల్ స్పూన్స్ వెన్నపూస అయితే వేసాను. మీకు ఈ వెన్నపూస అన్నింటికి కలిపి కారం కరెక్ట్గా సరిపోయేలాగా వేసుకోవాలి. నాకైతే సరిపోయిందండి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను, 9 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ కారానికి అయితే నాకు ఇలా సరిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇదంతా ఉడకపట్టేలాగా మళ్ళీ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఫ్లేమ్ అయితే అప్పుడే తగ్గించకూడదు. చూసారా బాగా ఉడుకుతుంది కదండి. ఈ టైంలో మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని చూసారండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని ఈ టైం నుంచి ఇంకా మనం సిమ్లో పెట్టుకుని, లేదంటే దగ్గర ఒక అరగంట సేపు ముక్కలన్నీ కూడా ఇప్పుడు చూడండి పులుసులో మనకి మునిగిపోయినట్టు కనబడుతున్నాయి కదా. ఈ ముక్కలన్నీ కూడా మనకి దగ్గరగా ఊట గ్రేవీలా అయిపోతుందండి, దగ్గరగా అయిపోద్ది. ఇప్పుడు చూడండి తిప్పుతుంటే వాటర్లా ఉంది కదా, ఈ వాటర్లా అయితే ఉండదండి. పులుసు అంతా దగ్గరగా అయిపోయి చక్కగా అవుతుంది. అప్పటి వరకు కూడా మనం దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గరిటె మాత్రం పెట్టకూడదు. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకున్న తర్వాత ఒక అరగంట అలా సిమ్లో ఉడికించుకుంటేనండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా చేపల పులుసు అనేది తయారవుతుంది. చూసారండి మొత్తం అంతా కూడా చక్కగా ఆవకాయ ఊట్ల దగ్గరగా అయిపోయింది. ముక్కలు కూడా బాగా పైకి తేలినాయి కదా. సో ఇలా ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితేని, అస్సలు వదలలేము. ఇది పులుసు రాత్రి పెట్టుకొని పొద్దున్న తింటే చాలా బాగుంటుందండి. ఒకవేళ ఉంటే సాయంత్రానికి కూడా బాగుంటుంది, కానీ అయితే ఎవరు ఉంచరండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. వన్స్ ఒకసారి కమిట్ అయితే ఇంకా దాన్ని వదలలేరు ఎవరు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోదావరి పులస చేపల పులుసు ఇలా తయారు చేసుకున్నాం. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన అద్భుతమైన వంటలతో మీ ముందుకు వస్తుంది మీ నేటి గృహిణి. బాయ్ అండి.